హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కస్టమరు నాకు శారీ పెట్టికోట్స్ అయితే ఇచ్చారండి. అవి డబల్ కుట్లు ఏమనైతే ఇచ్చారు. ఇవి మొత్తం కూడా 8 అయితే ఉన్నాయండి. వీటన్నింటికి కూడా మనం డబల్ కుట్లు అయితే వేయాలి. ఇక వీటికి డబల్ కుట్లు ఎలా వేయాలన్నది అయితే చూసేద్దాం. మన ఛానల్లో టైలరింగ్కి నేర్చుకోవాలని ఆలోచన ఉన్నవారికి మన ఛానల్లోనైతే అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఎలా నేర్చుకోవాలనేది వీడియోలోనైతే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకోకుండా శారీ పెట్టికోట్స్ డబల్ కుట్లు ఎలా వేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఈ శారీ పెట్టికోట్కి మ్యాచింగ్ కలర్ దారం అయితే బాబిన్కి పోసుకోవాలి. అలాగే పైన దారం కూడా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించేసిన దగ్గర మనం నాడా వేసే ఉంటుంది కదా అండి, ఆడ కుట్టు ఉంటుంది. ఖచ్చితంగా కుట్టు మీద అయితే కుట్టు వేసుకోవాలి. కొంచెం దగ్గర కుట్టు పెట్టి వేసుకోవాలి అండి. ఎందుకంటే వాళ్ళు స్టిచ్ చేసేది కాస్త లూజ్ కుట్టుతో స్టిచ్ చేస్తారు కనుక మనం దగ్గర కుట్టు పెట్టి వేయాలి. అలా వేస్తేనే కుట్లు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే కస్టమర్స్ కూడా మనకి ఇంకా బట్టలు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇలా నాడాకు చివరి వరకు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక చివర కుట్టు మాత్రానికి కొంచెం స్ట్రాంగ్గా పడేటట్టు రఫ్గా అయితే ఇవ్వాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది మొత్తం పెట్టికోట్ కూడా ఇలా దగ్గరకు అనేసి స్టార్టింగ్ ఉంటుంది కదా అండి, అక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే మనం కుట్టు అయితే వేసుకోవాలి. అంటే ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది కదా, ఓపెనింగ్ దగ్గర కొద్దిగంత కుట్టు వదిలేసి మనం ఇలా చూపిస్తున్న విధంగా, అంటే ఆల్రెడీ వాళ్ళు కుట్టు అయితే వేసి ఉంటుందండి, ఎక్కడైతే వేసి ఉంటుందో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చివరి వరకు వేసుకోవాలి. ఇలా పెట్టికోట్కి ఎన్నైతే ముక్కలు ఉంటాయో అన్ని ముక్కలకు కూడా ఖచ్చితంగా మనం కుట్టయితే వేసుకోవాలి. ఒకవేళ శారీ పెట్టికోటు బారు ఉంది అంటే మాత్రానికి కస్టమరు ఎంత మడిసి కుట్టమంటే అంతవరకు మలిసి కుట్టాలి. ఇక ఇదైతే కస్టమర్కి పొడవైతే సరిపోతుందండి. మనమేమి పొడవుని మలిచి కుట్టవలసిన అవసరం అయితే లేదు. ఇక కుట్టు మీద కుట్టు వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటివి డబుల్ కుట్లు వేయటం ద్వారా కుట్టు అనేది స్ట్రైట్గా రావడానికి ఈజీగా ఉంటుంది. మన ఛానల్లోనైతే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి, ఎలా కుట్టాలి, అలాగే శారీస్కి ఫాల్ ఏ విధంగా కుట్టాలి అనేది కూడా అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా వీలవుతే ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకేమన్నా టైలరింగ్లో డౌట్స్ ఉంటే మాత్రానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీ డౌట్ క్లియర్ చేయడానికి కూడా వీడియోస్ అయితే చేస్తుంటాను. ఈ కస్టమరు మొత్తం 8 పెట్టికోట్లు అయితే ఇచ్చారండి. అన్నీ కూడా వీడియోలు అయితే పోస్ట్ చేశాను, చూసేయండి.